హలో అందరికీ. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 141st డే. నిన్న 140th డే. నిన్నంతా రెస్ట్ తీసుకున్నా, ఎందుకంటే మొన్న శ్రీనగర్ నుండి కార్గిల్ నుండి లే రీచ్ అయ్యేసరికి చాలా టైర్డ్ అయిపోయినా. ఫుల్ రోజంతా జర్నీ అయింది. ఆ రోజు నైట్ 1 అయింది లేక్ రీచ్ అయ్యేసరికి. ఎందుకంటే మధ్యలో వెహికల్వి లైట్స్ ఉంటాయి కదా, అవి ఎగిరిపోయినాయి, అస్సలు రావట్లేవు లైట్స్. వేరే బల్బు పెట్టి ట్రై చేసిండు కానీ డ్రైవర్ అంకుల్ రాలేదు అస్సలకి. ఇంకా ఇండికేటర్ వేసుకొని కరెక్ట్ 30 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇండికేటర్ వేసుకొని అట్లనే మెల్లగా వచ్చేసినాం. 1 వరకు వచ్చేసినాము. ఇంకా 1 వరకు వచ్చిన తర్వాత నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకో ఫోను, అందులోనే ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. రూమ్స్ బుక్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్. రూమ్స్ కోసం ఇట్లా చూస్తున్నప్పుడు నాకు కొన్ని హాస్టల్స్ గుర్తున్నాయి, కానీ అవేమో కొంచెం దూరం అనమాట. మళ్ళీ సిటీ ఎంట్రన్స్ నుండి ఇంకా కొంచెం దూరం. ఆయన డ్రైవర్ అంకుల్కి ఏమో ట్యాక్సీ స్టాండ్ దగ్గరకు పోవాలి. సరే అని నేను ఆలోచించిన అక్కడ గుర్తొచ్చింది హిమాలయన్ బంకర్ అని చెప్పేసి. అక్కడ పోతానేమో బంద్ ఉంది డోరు. అయితే డ్రైవర్ అంకుల్ ఉండి లదాఖ్లో నైట్ టైం ఓపెన్ ఉండదు, పొద్దున్నే ఓపెన్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు. అదేంది, ఏ హోటల్ అయినా 24 hours చెక్ ఇన్ ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నా. సరేలే ఏం కాదు, ట్యాక్సీలో పడుకో, పొద్దున్నే లేచి వెళ్ళిపో, నేను అక్కడ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తా, నేను కూడా అటు సైడే కదా వెళ్ళాల్సిందే, ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవాలి కస్టమర్స్ని అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఆరామ్సే కార్లోనే పడుకున్నాం. అంకుల్ ముందు పడుకున్నా, నేను వెనకాల పడుకున్నా. మంచిగా నేను నిద్ర పట్టాను. పొద్దున 6:30కి 7 గంటలకేమో లేచి నన్ను అంకుల్ ఒక రోడ్ దగ్గర, అదే హిమాలయన్ బంకర్ ఇట్లా సందులు ఉంటుంది అనమాట, ఆ రోడ్ దగ్గర ఆపిండు. నేను ఇంకా పోయి నిన్న మార్నింగ్ చెక్ ఇన్ చేసిన అనమాట హిమాలయన్ బంకర్లో. ఫోన్ ఏమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కడా లేదు ఆప్షన్. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటా, నేను ఆన్లైన్లో బుక్ చేస్తా అని చెప్పిన. లేదు మీరు ఆన్లైన్లో బుక్ చేయకండి, మీకు ఎంత చూపిస్తుంది ఆన్లైన్లో అంటే 373.8 ఏమో చూపిస్తుంది అని అన్నాడు. 373.8 ఏమో చూపిస్తుంది అని అన్నా. సరే అంతే ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. నేను ముందు అడిగితే డార్మెటరీ ఎంత అంటే 500 అని చెప్పిండు అనమాట. నేను అందుకనే ఆన్లైన్లో బుక్ చేసుకుంటా అని చెప్పిన. సరే అని చెప్పి ఆయన అంతే ఇవ్వండి, మీకు ఆన్లైన్లో ఎంత చూపిస్తుందో అంతే ఇవ్వండి, ఏం బుక్ చేయకండి అని చెప్పేసి అన్నాడు. ఇంకేమైందంటే ఒక రూమ్లో 10 డామ్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లోనేమో 6 డామ్స్. మీకు ఇది కావాలా 10 డామ్స్ ఉన్నదైతే 350, 6 డామ్స్ ఉన్నదైతే 450 అని చెప్పేసి అన్నాడు. అయితే 10 డామ్స్దే ఇవ్వండి పర్లేదు అని చెప్పిన. 100 రూపాయలు తక్కువనే కదా. మీరు నన్ను పీస్ అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లో బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి నేను ఎవ్రీ 1 రూపీ కూడా కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆయన ఉండి ఏమన్నాడంటే పర్లేదులే 350 ఇవ్వండి, 6 డామ్స్ ఉన్నాయి కదా, అదే రూమ్లోనే ఉండండి అని చెప్పేసి అదే రూమ్ ఇచ్చిండు. ఎంత అసలు మొన్నటి నుండి శ్రీనగర్ నుండి కార్గిల్కి ఏమో 900 వచ్చిన, కార్గిల్ నుండి లేకేమో 1200 వచ్చిన, కార్గిల్ నుండి లేకి 1500 కదా. అంకుల్కి ఏమని చెప్పిన అంటే, ఇప్పుడు మీకు సవారీ ఉన్నా లేకపోయినా మీరు కంపల్సరీ లేకి రావాల్సిందే కదా, అదే నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది కదా, కొంచెం చూసి తీసుకోండి అది ఇది అని చెప్పిన. ఇట్లా నేను ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తున్నా, 1200 తీసుకోండి అని చెప్తే, ఇప్పుడు నాకు 300 ఉంటే ఒక రోజు నైట్ స్టే చేయడానికి వస్తుంది కదా అని చెప్పిన అంకుల్కి. సరే అని చెప్పి ఆయన 1200 తీసుకున్నాను అనమాట. లేదంటే శ్రీనగర్ నుండి లేకి రావడానికి 3000 ట్యాక్సీలో, నేను శ్రీనగర్ నుండి కార్గిల్కి 900, కార్గిల్ నుండి లేకి 1200. కార్గిల్ నుండి లేకైతే హరామ్సే నేను అంకులే, డ్రైవర్ అంకులే, నేను ముందు సీట్లో కూర్చున్న, మంచి వ్యూ, అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేసిన అంటే అంత మంచిగా ఎంజాయ్ చేసిన. ఒకవేళ నిజంగా 1500 పెట్టింటే కూడా నేను అంత ఎంజాయ్ చేయకపోతుండేనేమో, ఎందుకంటే నాకు ఎక్కడ వస్తుందో సీట్ తెలియదు కదా, వెనకాల వస్తుండేనేమో. బస్సులో వచ్చినా కూడా, బస్సులో అసలు సీట్లే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, సీట్ దొరకలేవు కదా, అదనమాట మ్యాటర్. నిన్నంతా హిమాలయన్ బంకర్లోనే ఉండే, అది కూడా బాగుందనమాట, చాలా అంటే చాలా బాగుంది. అయితే నిన్న నేను ఇక్కడ లోకల్ ఏమైనా చూద్దాము అని అనుకున్నా, కానీ ఇంకా నిన్న రెస్ట్ తీసుకున్నా, ఏమో పోబుద్ధి కాలేదు. మంచిగా ఉండి అక్కడ కూడా, అసలు నేను వీడియో తీయలేదు కానీ మిస్ అయిపోయింది వీడియో, కానీ అది కూడా చాలా అంటే చాలా బాగుంది. హాస్టల్ క్రేజీ అంటే క్రేజీ ఉంది. బ్లూ కలర్, లైట్ బ్లూ వైట్ కలర్ థీమ్, రెండు కలర్స్ థీమ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా మీకు లైట్ బ్లూ వైట్ కనిపిస్తుంది. అయితే నాకేమో బండి మీద తిరగాలంటే లైసెన్స్ లేదు,
స్కూటీ. ఇంకా ఎట్లా ఏం అర్థం కాలే. సరే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేద్దాంలే అనుకున్నా. నిన్న డామ్‌లో ఒక తమిళన్న ఉండే అనమాట పక్కనే. ఆ తమిళన్న కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే యూజ్ చేసిండంట. ఆయన మొత్తం అవి బుకింగ్ కౌంటర్స్ దగ్గర చార్ట్ ఉంటది కదా! ఫోటోస్ చూయించిండు. ఆ ఫోటోస్ తీసుకున్నా. ఇంక పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే యూజ్ చేద్దాంలే అనుకున్నా నైట్ వరకు. ప్యాంగాంగ్ 2 రోజులు, నూబ్రావెలి 2 రోజులు అవుతుంది. పోతే పోనీ అట్లనే చేద్దాం అనుకున్నా. లైసెన్స్ లేదు కాబట్టి. నిన్న నైట్ వరకు అదే అనుకున్నా. నిన్న నైట్ మిరాకిల్ జరిగింది. ఏందంటే లదాఖ్ స్టోరీస్ పెట్టినా కదా! ఆ స్టోరీస్ చూసి చెర్రీ అని ఒక అతను ఉంటారు. అతను నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఫాలో అవుతున్నారనమాట. ఇంతకుముందు కూడా ఒకసారి మెసేజ్ పెట్టిండే. నార్మల్‌గా మీకు ఏమన్నా ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఎక్కడైనా స్టేకి నాకు ఇట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారు మీకు చెప్పండి అని చెప్పేసి. సరే అని చెప్పినా కానీ ఆయన లదాఖ్ స్టోరీస్ చూసి ఆయన ఇట్లా లదాఖ్లో ఉన్నారా మీరు, ఇట్లా మన ఫ్రెండ్దే హోమ్ స్టే ఉంది మన తెలుగు వాళ్ళది, చాలా బాగుంటుంది అని చెప్పేసి కాంటాక్ట్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చి ఒకసారి కనుక్కోండి మంచిగా ఉంటుంది నా ఫ్రెండే అని చెప్పేసరికి సరే అని నేను అన్నకి మెసేజ్ పెట్టిన ఇన్స్టాలో శ్రావణ్ అన్న అని చెప్పేసి. శ్రావణ్ కోనేరు అన్నకి మెసేజ్ పెడితే అన్న ఉండి రేపు పొద్దున్న ఇక్కడ వచ్చేసేయండి అమ్మ మీరు అని చెప్పేసి అన్నాడు. ఛార్జ్ ఎంత అన్న అని అంటే లేదు లేదు మీరు ఫ్రీగానే ఉండండి పర్లేదు, మీరు ఇంతగానం తిరుగుతున్నారు కదా చిన్న ఏజ్లో, మీరు మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి నిదానంగా అన్నీ చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. అన్న ఇట్లా నాకు స్కూటీ కావాలన్నా కానీ నాకు లైసెన్స్ లేదు అని చెప్పిన. అది కూడా నేను అరేంజ్ చేస్తా అని చెప్పేసి చెప్పిండు. నేను ఇంకా శివుడు నా ఆనందం ఎవరికి చెప్పుకోవాలి అసలు. దేవుడా 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 థ్యాంక్ యూ సో మచ్ అట్లా అనుకున్నా. సరే అమ్మయ్య దొరికింది. ఎందుకంటే లదాఖ్ ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా బండి మీద పోతే బాగుంటుంది కదా. ఎన్ని రోజులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసిన, బండి ఉంది కదా కాకపోతే లైసెన్స్ లేదు అని చెప్పేసి అనుకుంటున్నా. కానీ నాకు స్కూటీ వచ్చు, నేను 8th క్లాస్ నుండి డ్రైవ్ చేస్తున్నా. అంటే దగ్గర దగ్గర 2012 నాకు స్కూటీ వచ్చు కానీ లైసెన్స్ లేదు. సరే అనుకున్న మంచిగా అనిపించింది. ఇంకా పొద్దున్నే కాకపోతే ఆ అన్న ఈరోజు పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళిపోయాడు అనమాట. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, అక్కడ పల్లవి అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చూసుకుంటుంది, నీకు ఏం కావాలన్నా మొత్తం ఆమెకు అడుగు అని చెప్పేసి అన్నాడు. నేను పొద్దున్నే ఆ అక్కకి ఇన్స్టాలో మెసేజ్ పెట్టిన. అక్క వెంటనే రిప్లై ఇచ్చింది. అమ్మయ్య అనుకున్నా. లేదంటే నేను మళ్ళీ అక్కడ నుండి ఎట్లా రావాలి అడ్రస్ అదంతా తెలుసుకోవాలి కదా. నార్మల్గా లొకేషన్లో కొడితే వస్తుందిలే, అన్న లొకేషన్ పంపిండు నైట్. అయినా కూడా ఒకసారి మాట్లాడి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అక్కకి మెసేజ్ పెట్టంగానే అక్క ఫోన్ చేసింది మంచిగా. నేను వస్తా అక్కడికి, నువ్వు రెడీ అయ్యి ఉండు అని చెప్పేసి అన్నది. లేదు లేదు అక్క నేను వస్తా అంటే కూడా పర్లేదు నాకు అక్కడ కొంచెం వర్క్ ఉందిలే అని చెప్పి వచ్చింది. బండి వేసుకొని వచ్చింది, హిమాలయన్ బండి. నాకు భలే అనిపించింది. అరే నేను ఎప్పుడు నడుపుతా ఇట్లా బండి అని అనిపించింది. నాకు భలే ఇష్టం బండి నడపడం. యాక్చువల్గా నాకు డ్రీమ్ మోటో వ్లాగర్ అవ్వడం, కానీ బండి మన ఇంట్లో ఒప్పుకుంటారా? ఏదో ఏదో మెల్లమెల్లగా నేను ఇంట్లో ఒప్పించిన. ఇట్లా ముందే ఒప్పుకుంటారని తెలిసింటే నేను నిజంగా బండి కొనే స్టార్ట్ చేస్తుండే ట్రావెలింగ్. భలే అనిపించింది. అక్కడి నుంచి మస్తు ఖుషి అయిపోయినా నేను ఎప్పుడు నడుపుతానో ఇట్లా అని. ఇంకా హోటల్కి వచ్చినాం. చిత్రాన్నం చేసిండే. చిత్రాన్నం మీరేమంటారో తెలియదు, పులిహోర అంటారేమో, మేమైతే లెమన్ రైస్ని చిత్రాన్నం అంటాం మా సైడ్. బాగా చేసిండే, తిన్నా పొద్దున. ఇంకా స్కూటీ రాలేదన్నమాట, మధ్యాహ్నం వరకు రాలేదు. అంటే అప్పుడే అన్న ఫ్లైట్లో ఉన్నాడు కదా, అన్న దిగిన తర్వాత కొంచెం మాట్లాడి ఒక 1/2 అవర్లో వస్తుంది అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అక్క చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. లైక్ ఎట్లా అంటే ఈరోజు ఇటు వెళ్ళు, రేపు ఇటు వెళ్ళు, ఎల్లుండి అటు వెళ్ళు, నువ్వు ఇటు వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది, రోడ్స్ ఇట్లుంటాయి అన్నీ చెప్పిందనమాట డీటెయిల్ A to Z. ఇట్లా నా ప్లాన్లో ఉన్న ప్లేసెస్ నేను అక్కకు చెప్పిన, ఇవి టూ అని అన్నీ చెప్పిందనమాట మంచిగా. నాకు బాగా మస్తు మంచిగా అనిపించింది. తర్వాత ఒక కపుల్ ఉన్నారనమాట ఇక్కడ. నేను తింటున్నా, ఒక అక్క వచ్చింది, ఆ అక్క మాట్లాడింది. ఆ అక్క మాట్లాడి నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నా ఇట్లా అని తెలిసింది కదా. అంటే ఇంకా కన్వర్జేషన్లో అక్కకు తెలుస్తుంది కదా నేను ఇట్లా ట్రావెల్ చేస్తున్నా ఇట్లా అని చెప్పేసి అక్కకు చాలా మంచిగా అనిపించింది అనమాట. మంచిగా అనిపించి ఇంకా వాళ్ళ హస్బెండ్కి చెప్పింది మొత్తం.
ఇక వచ్చి మాట్లాడారు అనమాట, చాలాసేపు మాట్లాడారు. మనం వెళ్దాము, స్కూటీ ఏమొద్దు, స్కూటీ క్యాన్సిల్ చేయమని చెప్పు, మనం నూబ్రా వెళ్దాము ఈరోజు అని చెప్పేసి అన్నారు. అక్క ఉండి అన్నదంట అన్నతోనే, అంటే ఇప్పుడు బాబీ అని పిలుస్తున్నాలే, బాబీ ఉండి అన్నదంట, లైక్ ఆ అమ్మాయికి ఆ పాపకి ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అని. అయ్యో పర్లేదు పర్లేదు అని అంటా కూడా, లేదు లేదు మనం ఈరోజు వెళ్దాము, నూబ్రాకి వెళ్దాము, నూబ్రా హుందరు చూసుకొని రేపు వద్దాము, స్కూటీ క్యాన్సిల్ చేసేసి అని చెప్పేసి అన్నాడు. నీకు హెమిస్ దగ్గర అనమాట, హెమిస్ తిక్సే దగ్గర అనమాట, ఇక్కడ నుండి ఒక రోజులో కవర్ చేయొచ్చు. హెమిస్ తిక్సే వెళ్ళాలనుకుంటే నాకు 2 సైకిల్స్ ఉన్నాయి, ఆ 2 సైకిల్స్లలో నీకు ఏది కావాలంటే అది తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ లోకల్ సైట్ సీయింగ్ ఏమన్నా వెళ్ళాలన్నా కూడా, మార్కెట్ కానీ, ప్యాలెస్ కానీ, శాంతి స్తూప ఇవన్నీ వెళ్ళాలన్నా కూడా సైకిల్ తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ట్రైపాడ్ స్టాండ్ మొన్న కుప్వారా నుండి శ్రీనగర్ వచ్చేటప్పుడు బండిలో మర్చిపోయినా నేను, పోయింది. ఢిల్లీలో కొనిండే సరోజినీ మార్కెట్లో, పోయింది. 1200 పెట్టి కొనిండే. సరే పోతే పోనీలే, మళ్ళీ కొందాంలే అని అనుకున్నా. శ్రీనగర్లో చూసిన, లాల్ చౌక్లో దొరకలేదు. ఇంకా లేలో చూద్దాంలే, లే మార్కెట్లో అయితే ఉంటుంది కదా అని అనుకున్నా. అన్న ఇట్లా నాకు ట్రైపాడ్ స్టాండ్ లేదు, పోయి కొనాలన్నా, ఇప్పుడు మళ్ళీ నాకు వీడియోస్కి కొంచెం కష్టమవుతుంది కదా అని అంటే, సరే సైకిల్ తీసుకొని పో అని చెప్పేసి, అది బ్యాటరీ సైకిల్ అనమాట. వచ్చి ఎట్లా ఆపరేట్ చేయాలి, దానికి 3 లాక్లు ఉన్నాయి, అవి ఎట్లా ఓపెన్ చేయాలి, ఒక 2-3 రౌండ్లు తొక్కినా అనమాట, ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పేసి. అన్నీ ఎట్లా ఆపరేట్ చేయాలి, గేర్ ఏం అవసరం లేదు కానీ, రేజ్ చేయాలన్నా లేకపోతే పాస్ ఏదో ఉంది, అది మనం నెంబర్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, దాన్ని బట్టి స్పీడ్ వెళ్తుంది సైకిల్, బ్యాటరీ సైకిల్. ఫస్ట్ టైం నేను బ్యాటరీ సైకిల్ దొక్కడం, అమేజింగ్, జింగ్ జింగ్ భలే అనిపించింది. లే మార్కెట్కి పోతుంటే అందరు నన్నే చూస్తున్నారు, మస్తు నవ్వొచ్చింది. అయితే ఫోటో దిగుతాం, ఒకసారి తొక్కుతాం అని చెప్పేసి అన్నారు. తొక్కుతామంటే అయ్యో నాది కాదు సైకిల్, ప్లీజ్ సారీ ఏమనుకోకండి అని చెప్పిన. భలే అనిపించింది. అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు మనల్ని నమ్మి అట్లా మనకి సైకిల్ ఇచ్చి పంపడం అంటే మామూలు విషయం కాదు కదా. ప్లస్ అది బ్యాటరీ సైకిల్, బాగుంది, చాలా బాగుంది సైకిల్. తెచ్చుకున్న ట్రైపాడ్ స్టాండ్ బాగుంది, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఏం చేస్తాం, నా ట్రైపాడ్ స్టాండ్ పోయింది, అది నాకు చాలా ఇష్టం స్టాండ్, బాగా కాపాడింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఎప్పుడు వరకు కాపాడుతుందో ఏమో, అనవసరంగా మర్చిపోయినా. అట్లా మర్చిపోయినానో ఏమో నాకు గుర్తులేదు, వేరే ప్లేస్కి పోయిన తర్వాత చూసుకున్నా, మర్చిపోయినా. ఏం కంపెనీది, పోట్రోనిక్స్, బాగుంది ట్రైపాడ్ స్టాండ్ అయితే చాలా బాగుంది. 1500 ఇది, పర్లేదు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇంకా ఏం చేయాలి ఇప్పుడు, ఇంకా నూబ్రా వ్యాలీకి వెళ్తున్నాం. చూసిర్రా దేవుడు ఎంత హెల్ప్ చేస్తుండో నాకు. అమ్మ డాడీ మీకే చెప్తున్నా, ఎంత హెల్ప్ చేస్తున్నాడంటే అంత హెల్ప్ చేస్తున్నాడు. మీరు ఏం టెన్షన్ పడకండి, నేను జాగ్రత్తనే తిరుగుతున్నా, జాగ్రత్తనే ఉంటున్నా. లేదంటే శ్రీనగర్ నుండి కార్గిల్కి అంత తక్కువ రావడం ఏంది, మళ్ళీ కార్గిల్ నుండి లేకి ఒకటే రోజులో వచ్చేసిన నేను. లేదంటే మళ్ళీ కార్గిల్లో టైం వేస్ట్ అవుతుండే, 2 రోజులు వేస్ట్ అవుతుండే. నిన్న రీచ్ అయ్యేదాన్ని లేకి, కానీ మొన్ననే రీచ్ అయినా. నిన్నంత మంచి రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ నిన్న నైట్ అట్లా మెసేజ్ రావడం ఏంది చెర్రీ అతని నుండి, ఇట్లా హోమ్ స్టే దొరకడం ఏంది, భలే అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీకి, ఇంకా శ్రావణన్నకి, ఇంకా పల్లవి అక్కకి, ఇంకా ఇప్పుడు ఈ అన్న పేరు తెలియదు నాకు, ఈ అన్నకి, ఇంకా బాబీకి కూడా, వాళ్ళని కూడా పరిచయం చేస్తా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. మస్తు నవ్వొస్తుంది అసలు. నేను లదాఖ్ వస్తానో రానో జీవితంలో అని అనుకున్నా, వచ్చిన ఎక్కడున్నా తెలుసా. వెల్కమ్ యూ టు కార్దుంగ్లా పాస్. కార్దుంగ్లా పాస్లో ఉన్నా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫుల్ చలి పెడుతుంది ఇక్కడ, ఇంతసేపు అసలు చల్లలేదు.
ఇదిగో బాబీ. హాయ్ బాబీ. నేను ఇందాక వీడియోలో చెప్పిన కదా బాబీ. ఆల్రెడీ నేను చెప్పిన మీ గురించి వీడియోలో, కానీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయలే అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను ఇక్కడ వరకు రాగలిగిన. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇంత ట్రావెలింగ్ చేసినా కదా, వీళ్ళిద్దరిలాగా నేను ఏడా చూడలే నిజంగా. ఎంతమంది ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. ఏమేమో విన్నా, మెల్లగా మెల్లగా. ఎక్కడ వినలే ఇట్లా, ఎక్కడ లేరు ఇట్లా కపుల్స్. ఫస్ట్ టైం వీళ్ళని చూసిన తర్వాత లైట్గా కొంచెం పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది, కానీ నేను పెళ్లి చేసుకోవద్దని అనుకుంటున్నా. కానీ వీళ్ళని చూసిన తర్వాత అనిపిస్తుంది నిజంగా మీరిద్దరు లైఫ్ లాంగ్ ఇట్లనే ఉండాలని ఆ మహాశివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ అన్నకి ఎంత ఓపిక అంటే దేవుడా. బాబీ కూడా చాలా స్వీట్గా మాట్లాడుతుంది. ఎంత స్వీట్గా మాట్లాడుతుంది అంటే అవతల వాళ్ళు ఎంత కోపంలో ఉన్నా కరిగిపోవాలన్నమాట, అంత స్వీట్గా మాట్లాడుతుంది. భలే అనిపించారు. నేను పొద్దుటి నుండి చూస్తున్నా కదా, మస్తు హ్యాపీ. అసలు వీళ్ళ మాటలు వినుకుంటేనే మస్తు ఖుషి అయిపోయాను నేనైతే. కార్దుంగ్లో వస్తాను నేను అనుకోలేదు ఎప్పుడు. నిజంగా వాళ్ళిద్దరు భలే ఉన్నారు కపుల్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కార్దుంగ్లా రీచ్ అయిపోయినా. 53% ఆక్సిజన్. హైట్కి వచ్చేసినాం కదా, ఆక్సిజన్ 53% ఉంది. ఫుల్ అంటే ఫుల్ కూర్చున్నా. యాక్చువల్గా కార్దుంగ్లా పాస్ ఇక్కడ లోకల్స్కి చాలా సాక్రెడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ దేవుళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా ఏమంటారు మంచి చూసుకుంటారు అనమాట ఈ ప్లేస్ని. మనం కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఎంత మంచిగా చూసుకుంటే అంత బాగుంటుంది. ఫ్లాగ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఆ ఫ్లాగ్స్ మీద ఎక్కడ తొక్కొద్దు, ఎందుకంటే ఇక్కడ దేవుళ్ళు ఉంటారు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం. వెల్కమ్స్ యూ టు ద టాప్ ఆఫ్ ది వరల్డ్ మైటీ కార్దుంగ్లా. ఇక్కడ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ విజయాక్ అని ఉంది కదా. యాక్చువల్గా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే విఆర్ఓ చాలా ప్లేసెస్లలో ఉంటుంది కదా. లైక్ ఒక్కొక్క ప్లేస్లో వాళ్ళకు ఒక్కొక్క నేమ్ ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ విజయాక్ వీళ్ళ నేమ్. ఇది కూడా నాకు అన్ననే చెప్పిండు. స్టార్టింగ్ ఎక్కడైతే హోటల్ నుండి స్టార్ట్ అయినామో ఇక్కడ వరకు కూడా ఎంత మాట్లాడుకున్నామంటే అసలు నా మైండ్లో ఇన్ఫర్మేషన్ పట్టట్లేదు అనమాట, అంత మాట్లాడుకున్నాం. సేమ్ గంగోత్రి నుండి ఆ బాబా వాళ్ళు ఎట్లా చెప్పారు ఇన్ఫర్మేషన్, నాకైతే అట్లనే అనిపించింది. అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. లైక్ ఆర్మీ గురించి కానీ, లదాఖ్ గురించి కానీ, చాలా అంటే చాలా. దేవుడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోడ్ చూడండి ఎంత బాగుంది. ఓ షట్, లారీ వచ్చేసింది. ఇచ్చి బస్సు భలే పోతుంది. అమేజింగ్ జింగ్. ఇప్పుడు ప్రజెంట్ మేము నార్త్ పుల్ దగ్గర ఉన్నాము. జింజర్ లెమన్ టీ 70 రూపీస్, మ్యాగీ ఇంత కప్పు 200 రూపీస్, మోమోస్ 6 మోమోస్ 150 రూపీస్. మోమోస్ ఏమో కానీ మ్యాగీ ఇంత కప్పు 200 రూపీస్. మ్యాగీ అంటారు కదా, అదేమైనా స్పెషల్ చేస్తారా అన్న? మళ్ళీ నార్మల్గానే ఉంటుంది, జస్ట్ వాటర్లో వేసిస్తారు అంతే. అమేజింగ్ జింగ్ భలే వస్తుంది వీడియో అయితే.
జూమ్ చేస్తే ఆ పైన స్నో క్యాప్ వస్తుందేమో. ఈ రోడ్ ఉంది కదా, ఓకే ఓకే ఓకే. ఈ రోడ్ చాలా బాగుంది. ఏ భుజమ్మ, నూబ్రా వ్యాలీకి రీచ్ అయిపోయినాం. ఇంకా రేపు పొద్దున్నే లేచి హుందర్, తుర్తుక్, ఇంకా దిస్కిత్ చూసుకొని మళ్ళీ రిటర్న్ టు లే. ఇప్పుడు హ్యాంగ్అవుట్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడనే ఫుడ్ తినేసి ఇక్కడనే క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం అనమాట. అన్న వచ్చేటప్పుడే చెప్పిండు ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది, ఇక్కడ క్యాంపింగ్ వేసుకోవచ్చు, పర్ హెడ్ 200 ఎంతనో ఉంటుంది, ఇచ్చేస్తే క్యాంపింగ్ టెంట్ వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. ఇంకా క్యాంపింగ్ టెంట్ వేసేసుకున్నాం. తిన్నాం కూడా. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రోటీ, పప్పు, జీరా రైస్, రీజనబుల్ ప్రైస్ అనమాట. చాలా బాగుంది. హ్యాంగ్అవుట్ రెస్టారెంట్ అనుకుంటా ఇది, నూబ్రా వ్యాలీ దగ్గర. ఇక్కడ ఐ లవ్ నూబ్రా అని కూడా ఉంది చూడండి. బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్ది. ఈరోజు పొద్దున మధ్యాహ్నం మంచిగా మన తెలుగు ఫుడ్ తిన్నా, మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్. పొద్దుననేమో చిత్రాన్నం, మధ్యాహ్నమేమో అన్నం, సాంబార్, మామిడికాయ పచ్చడి. మొన్ననే అనుకున్నా ఎప్పుడు కుప్పవరాలు ఉన్నప్పుడు మామిడికాయ పచ్చడి తినాలి నెయ్యి వేసుకొని అని. ఆ రోజేమో నెయ్యి టేస్ట్ వచ్చింది. ఈరోజు నిజంగానే మామిడికాయ చట్నీ తిన్నా. అది కూడా బాబు తెచ్చి ఇచ్చింది అనమాట, మామిడికాయ పచ్చడి. బాగా తిన్నా మంచిగా ఈరోజు. మామిడికాయ పచ్చడి, అన్నం, సాంబార్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇక్కడికి. ఇంకా మధ్యలో ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, దానివల్ల కొంచెం లేట్ అయింది. స్టార్ట్ అవ్వడమే లేట్ స్టార్ట్ అయినాం. 4:15కి ఏమో స్టార్ట్ అయినాం అక్కడ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.